లేని భూమిని ఉన్నట్లుగా భూచోళ్లు వెబ్లాండ్లో నమోదు చేయించారు. ఫిజికల్ గా భూమిని చూపించాలని పట్టుబడుతున్నారు. రెవెన్యూ వ్యవస్థలో రికార్డుల నిర్వహణ, వెబ్లాండ్ తీరులో ఉన్న లోపాలకు విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ భూ కుంభకోణమే నిదర్శనం. ఈ వ్యవహారంలోనే దీన్ని తలదన్నే మరో దారుణం వెలుగు చూసింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ను ఉపయోగించుకొని మరో అక్రమానికి తెరలేపారు. విశాఖ మధురవాడలోని భూమిని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సర్పవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కేంద్రంగా తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. 130 కోట్ల విలువైన ఈ భూమిని కేవలం 5 లక్షల రూపాయలకు తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. అంటే వెబ్లాండ్ లో చేసిన దొంగ పనికి భూమి మీద ఆధారంగా చూపించుకునేందుకు, ప్రూఫ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ గా నిరూపించుకునేందుకు భూ మాయగాళ్లు చేసిన మోసపు పని ఇది. ఇందులో విశాఖ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ, వైసీపీ నేతల ఇద్దరి హస్తం ఉంది. ఈ భూమిని వైసీపీ నేత బంధువు పేరిట తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో మరో చీకటి కోణం దాగుంది. సరిగ్గా ఎన్నికల సమయంలో అంటే 2024 ఏప్రిల్లో ఎనీవే రిజిస్ట్రేషన్ కింద ఈ తనఖా రిజిస్ట్రేషన్ జరిగింది. 2 ఏళ్లు దాటినా ఇటు రెవెన్యూ అటు రిజిస్ట్రేషన్ శాఖలు స్పందించలేదు. ఈ నెల 13వ తేదీన భూమంత్రకాళి శీర్షికన ఏబీన ఆంధ్రజ్యోతి విశాఖలోని మధురవాడలో 130 కోట్ల విలువైన భూ కుంభకోణం వార్తను ప్రసారం చేసింది. మధురవాడలోని 50.40 ఎకరాల భూమి ఉంది. ఇదంతా ప్రభుత్వ భూమే. ఇందులో 13 సబ్ డివిజన్ల కింద భూములున్నాయి. ఓ టీడీపీ నేత, మరో వైసీపీ నేత ప్రోద్బలంతో ఓ వ్యక్తి వెబ్లాండ్ లో 296/14 అనే సబ్ డివిజన్ ను సృష్టించి అందులో 5.33 ఎకరాలున్నట్లుగా రికార్డు నమోదు చేయించారు. ఇది ఎన్నికల సమయంలో 2024 ఫిబ్రవరికి ముందు పాత తేదీలతో రికార్డును సృష్టించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఆనాటి విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ విచారణ జరిపి 2024 జూలై 25న కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. సర్వే నెంబర్ 296లో 14వ సబ్ డివిజన్ లేనే లేదని, అదంతా మోసమని, కుట్రపూరితంగా వెబ్లాండ్ లో ఎంట్రీ చేశారని నివేదికలో పేర్కొన్నారు. ఈ ఎంట్రీని రద్దు చేసి ఎలాంటి లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, రిజిస్ట్రేషన్లకు అనుమతించవద్దని కోరారు. కూటమి సర్కార్ వచ్చాక జరిగిన పరిణామం ఇది. కానీ నాటి విశాఖ జిల్లా కలెక్టర్ ఏ చర్య తీసుకోలేదు, విచారణ కూడా లేదు. ఆ వెబ్లాండ్ ఎంట్రీ నేటికి కొనసాగుతుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఆ 5.33 ఎకరాల భూమిని ఫిజికల్ గా చూపించాలని అధికారులపై ఒత్తిడి మొదలైంది. అక్రమార్కులు మరో అడుగు ముందుకేసి ఆ భూమికి ప్రూఫ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను సృష్టించారు.